ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి. ఉప ఎన్నిక వస్తే ధైర్యంగా ఎదుర్కొంటా అని ఆదాబ్ హైదరాబాద్లో వచ్చింది. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదు. ఆప్ ఓటమికి కారణం బీఆర్ఎస్తో స్నేహం చేయడమే. ఢిల్లీలో ఆప్ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసి ఉంటే తప్పకుండా గెలిచేది. కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు అంటూ ఢిల్లీలోనట కాంగ్రెస్ ఆప్ కలిసి పనిచేస్తే, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తే ఖచ్చితంగా గెలిచేది అని చెప్పి అంటున్నాడు. ఓన్లీ ఓటింగ్ శాతంతోనే చెప్పేది ఆయన. ఆ 2% ఏదైతే వీళ్ళకి ఎక్స్ట్రా పడే ఓట్లు అది వాళ్ళకి యాడ్ అయితే ఆ 2%తో వాళ్ళు గెలిచేటోళ్ళు అని చెప్పి అక్కడ ఈ వార్తని వాడుకున్నారు. ఆ 2%ని వాడుకున్నారు. కానీ పోయిపోయి ఎవడన్నా వీళ్ళతో పెట్టుకుంటాడా? వీళ్ళు గెలవకపోగా ఇంకొని ఓడిచ్చే పరిస్థితి ఉంటుంది. ఇంకో 4 సీట్లు ఎక్కువ వస్తే వచ్చేది ఆయనతో బీజేపీకి. వీళ్ళు ఓడిపోయి ఇంకో 4 సీట్లు అవతల పడేది. మంచి పని చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ, మంచి పని చేసింది. అనవసరంగా కాంగ్రెస్తో కలిసి ఉంటే ఆ 22 సీట్లు కూడా రాకుండా 10కో 12కో పడిపోతూ ఉండే. ఇది పబ్లిక్ అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకొక మాట ఏంటిదంటే ఈ కడియం శ్రీహరి ముచ్చట ఒకటి చెప్పాలి. పంపిరావా అన్న? ఉప ఎన్నిక వస్తానట ఆయన ధైర్యంగా ఎదుర్కొంటాడట. ఉప ఎన్నిక ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడట. కానీ ఈయన గతంలో చెప్పిన మాటలు మీ అందరు కూడా వినాలి ఒకసారి. ఏం చెప్పిండు, ఎట్లా నీతులు మాట్లాడిండు. అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది. రేపు 10వ తారీఖు నాడు కూడా అది మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ చూస్తున్నది. ఎవరైనా కోర్టు తీర్పుకు లోబడి ఉండవలసిందే. తప్పకుండా నా మటుకు నేను కోర్టు తీర్పును శిరసావహిస్తాను. ఉప ఎన్నికలకు వస్తే తప్పకుండా ఆ ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. ఈయన చెప్పేది ఏంటంటే ఇలా 10వ తారీఖు ఖచ్చితంగా ఆ పిటిషన్లు ఆర్గ్యుమెంట్కి వస్తూ ఉన్నాయి. సో ఒకవేళ డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి వస్తే, నేను కనుక ఒకవేళ అనర్హత వేటుకు గురైతే కనుక నేను మాత్రం బై ఎలక్షన్స్కి సిద్ధంగా ఉన్న ఉప ఎన్నికకు అని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు కదా. అది కూడా ఎట్లా ఏడ్చుకుంటే చెప్తున్నాడు అంటే ఆ బాధ తెలిసిపోతూ ఉంది. అనవసరంగా వచ్చిండ్రా అయ్యా, అనవసరంగా ఈ కాంగ్రెస్లోకి వచ్చి ఆగమైపోయినా అని చెప్తున్నాడు. కానీ ఈయన అన్నటువంటి ఒక మాట పాత చూస్తే మీ బతుకులు జడ అన్నట్టు అనిపిస్తుంది. ఇక ఒకసారి చూడండి, అప్పుడు ఏమన్నాడు చూడండి. ఒక ఇంటర్వ్యూలో ఇదే కడియం శ్రీహరి చెప్పినటువంటి మాట, రాజకీయ నాయకులకు సిగ్గుండదు అంటే ఇగో ఇది కారణం. ఇగో లేదండి, గతంలో చేయలేదు, ఇక ముందు చేయను, నాకు ఇప్పుడు అవసరం లేదు, నాకు ఇంకా అవకాశాలు వచ్చినా రాకున్నా ఐ విల్ బీ విత్ బీఆర్ఎస్ అండ్ ఐ విల్ బీ విత్ కేసీఆర్. నేను ఇలా మీకు మాటిస్తున్నా, మీరు ఎప్పుడన్నా మళ్ళీ నన్ను ఇంకా 5 ఏళ్ళకి ప్రశ్నించినా కూడా గింతే ఉంటుంది. నేను జస్ట్ ఒక 1 ఇయర్కే ప్రశ్నిస్తా ఉన్నా, 5 ఏళ్ళు అక్కర్లేదు, జస్ట్ 1 ఇయర్కి ప్రశ్నిస్తా ఉన్నాను. 6 నెలల కింద 8 నెలల కింద ఎంపీ ఎలక్షన్ ముందే పోయినావు మీ బిడ్డని ఎంపీగా గెలిపించుకోవడానికి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు సంవత్సరం తర్వాతనే అడిగి చూస్తూ ఉన్నాం. నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం డైరెక్ట్గా. ఉందా అసలు కొంచెమన్నా? ఈ మాటలు చెప్పేటప్పుడు మరి సోయితోనే చెప్పినావా? చెప్పిన తర్వాత మరి ఎట్లా పార్టీ మారినాక ఇలా ఆ మాటలు ఎట్లా వస్తూ ఉన్నాయి? ఉప ఎన్నికకు సిద్ధమని చెప్తా ఉన్నావు కదా, మరి ఆ రోజు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సిఎల్పిని టీడీఎల్పిని విలీనం చేసుకున్నాడు కేసీఆర్. ఏం చేసిండు? మీ లెక్క ఆన్నోని ఈన్నోని ఇట్లా తీసుకొచ్చుకొని జాయిన్ చేసుకుండా వాళ్ళు వచ్చిండ్రు, జాయిన్ అయిపోయినరు. ఫైనల్గా ఏం జరిగింది అది మీకు గుర్తులేదా? మీరు ఇలా సరే ఆనాడు మనం కూడా విమర్శించినాం. ఎప్పుడు ఒకవేళ వేరు వేరు డేట్లలో జాయిన్ అయిన తర్వాత కూడా ఎల్పీలను విలీనం చేసుకోవడానికి టైం తీసుకున్నారు అని చెప్పి అప్పటిలోపు స్పీకర్ నిర్ణయం తీసుకోలేడని చెప్పి ఆనాడు విమర్శించినాం. కానీ రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఏదో అంటారు కదా, అందులో ఉన్నటువంటి లూప్ హోల్స్ని వాటిని లొసుగులను వాడుకునే కదా ఎవడైనా బయటపడేది. సో ఆనాడు టీడీఎల్పీని విలీనం చేసుకున్నాడు మొదటి టర్మ్లో, రెండో టర్మ్లో సిఎల్పిని విలీనం చేసుకున్నాడు. కాంగ్రెస్ ఎల్పీ టీడీఎల్పీని విలీనం చేసుకున్నాక ఇంకా పార్టీ ఫిరాయింపులు అనేది ఎక్కడ ఉన్నది? ఇంకా అక్కడ ఆనాడేమో అది ఆయన దాన్ని రాంగ్ను కూడా రైట్ చేసుకున్నాడు, కరెక్షన్ చేసుకున్నాడు. కానీ ఇవాళ మీకు అటు ఎల్పీని విలీనం చేసుకునే పరిస్థితి లేదా, ఉన్నోని ఉంచుకునే పరిస్థితి కనపడలేదా? కానీ లాస్ట్కు ఆ పిటిషన్లలో కనుక డిస్క్వాలిఫై అయితే ఏమవుతుంది మీ పరిస్థితి? రోడ్డు మీదకి వస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు కనుక ధైర్యం ఉన్నదా ఎన్నికలకు పోవడానికి? పోతారా? ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేల పైన కనుక అనర్హత వేటు పడితే మరి ఆయా నియోజకవర్గాలల్లో పోటీ చేసి గెలిచే దమ్మున్నదా, సత్తా ఉన్నదా మీకు? ఏదో 1-2 అంటేనేమో సరే అధికార పార్టీ అన్న యోగిడ కంటోన్మెంట్లో ఆమె లాస్య రంజిత అనుకోకుండా చనిపోతే
తర్వాత శ్రీ గణేష్ గెలిచిండంటే అది కొన్ని నెలల కాలం పాటు, అది కొద్ది రోజులనే జరిగింది. పైగా ఆ సందర్భంలో అప్పుడే వచ్చిన ప్రభుత్వం కాబట్టి దానిపైన అప్పుడే ఇంకా ఏమీ డిసిషన్ తీసుకోలే పబ్లిక్. ఇప్పుడైతే 10 ఎన్నికలు కనుక ఆయా జిల్లాలలో జరిగితే ఏమవుతుంది ఇప్పుడు తెలియదా మీకు? ఆ రోజేమో ఐ విల్ బీ విత్ బీఆర్ఎస్, ఐ విల్ బీ విత్ కేసీఆర్ అని చెప్పి చెప్పి మీరు ఇప్పుడు కాదు 5 ఏళ్ల తర్వాత అయినా సరే నన్ను ఈ ప్రశ్న అడగొచ్చు అని చెప్పిన ఈ సిగ్గులేనాయన ఇక సిగ్గులేదనకపోతే ఏమంటారు వీళ్ళని? జిడిగింజ సిగ్గులేదా అంటే నాకెందుకు సిగ్గు, నేను నల్లగానే ఉన్నా అని చెప్పిందట. ఇట్లా ఉన్నది ఈయన ముఖం చూస్తే. ఇగో చూడు. కాకపోతే అవసరం అనుకుంటే రిటైర్ అయిపోతానే తప్ప ఇంకా దాన్ని పట్టుకొని అవసరమైతే నేను రిటైర్ అయిపోతా తప్ప ఇంకా దాన్ని పట్టుకొని వేలాడా అని చెప్పిండు మరి ఆ రోజు కూడా లేదు. నేను చూడేది ఏముందండి, అంతే. నేను డిప్యూటీ ఎక్కడో పేద కుటుంబంలో పుట్టి డిప్యూటీ సీఎం దానికి వచ్చాను. ఆ పై దాని మీద నాకు ఆశ. మరి సరిపోలేదా? పేద కుటుంబంలో పుట్టి డిప్యూటీ సీఎం దాకా వచ్చినాక ఇంకా కేసీఆర్ నిన్ను ఒళ్ళో కూర్చొని పెట్టుకునేది ఉండనా? పక్కన కుర్చేసి కూర్చోబెడితే నీకు తక్కువైనా అది? లేకపోతే లేచా కుర్చీ ఇచ్చేది ఉండనా? లేకపోతే తీసుకొని ఒళ్ళో కూర్చొని పెట్టుకునేది ఉండనా? కేసీఆర్ చేసిన ఒక తప్పిదం ఏంటంటే అటు ఇటు కూర్చోబెట్టుకునే బదులు తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే సెట్ అయిపోతుండే, ఉండిపోతుండేదేమో. సిగ్గులేని జన్మలు, సిగ్గులేని మాటలు ఏ మాత్రం కూడా. అయ్యో మళ్ళా రేపు పొద్దుగల ఈ వీడియోలో ఎవరైనా చూస్తే మళ్ళీ మా బతుకులు ఏమైతే మమ్మల్ని కింద కాదు మొహం మీద ఉంచిపోతే ఎట్లా అని కూడా అస్సలు భయపడకుండా ఊసర వెల్లులు కూడా ఈ సిగ్గుపడాలి వీళ్ళని చూస్తే. అట్లాంటి మాటలతోని ఇట్లాంటి నాయకులతోని మనం నడిపిస్తూ ఉన్నాం వ్యవహారాలు.